పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు మన తిరుసభ సామాన్య కాలపు 23వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు సెప్టెంబర్ 8 మనకందరికీ తెలిసిన విధముగా ఈ రోజున మరీ తల్లి పుట్టినరోజును కూడా మనము జరుపుకుంటున్నాం. కాబట్టి ఈనాటి పఠనాలు అదేవిధంగా కథను పాటలను మనము ధ్యానం చేద్దాం. కాబట్టి ఈనాటి పఠనాలు మనకు ఏమని చెబుతున్నాయో దీనికి సంబంధించినటువంటి కథలను తర్వాత పాటలను మనం ధ్యానం చేద్దాం. మొదటి పఠనము ఈ రోజున యెషయా గ్రంథం నుంచి మనకు తెలియపరచబడింది. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఈ గ్రంథకర్త అయినటువంటి యెషయా గారు క్రీస్తు పూర్వం 740వ సంవత్సరం నుండి 681వ సంవత్సరం లోపు మధ్యకాలంలో ఈయన ఇది రాశాడు. రాస్తూ ఆయన ప్రవచించాడు. ఏమని? మీరు ధైర్యము తెచ్చుకొనుడు, మీ దేవుడు వచ్చుచున్నాడని నిరుత్సాహము చెందిన వారితో నుడువుడి. అప్పుడు గ్రుడ్డివారు చూస్తారు, చెవిటివారు విందురు, కుంటివారు గంతులు వేయుదురు, మూగవారు కేకలిడుదురు అని ఆనాటి కాలంలోనే ఈయన ప్రవచించాడు. ఆ ప్రవచన నెరవేర్పు ఈరోజు మనము వింటున్నాం. సువిశేష గ్రంథంలో మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనం నుంచి 37వ వచనం వరకు గమనిస్తే అక్కడ మోగ చెవిటి వానికి స్వస్థత గురించి యేసుక్రీస్తు వారు ఈ రోజున వారికి స్వస్థతను అనుగ్రహించినట్లుగా. కాబట్టి ఆనాడు ప్రవక్త ప్రవచించాడు, ఈనాడు దేవుడు దానిని బట్టబయలు చేశాడు, దానిని నెరవేర్చాడనమాట. కాబట్టి ఈనాడు ఇంకొంచెం మనము లోతుగా వెళ్ళి మనము ధ్యానం చేస్తే ఇక్కడ మొట్టమొదటి పఠనంలో మనము వింటున్నాము ఏమని? మీ దేవుడు వచ్చుచున్నాడు, మీరు నిరుత్సాహం చెందిన వారితోటి మీరు చెప్పండి. ఆయన వస్తే కనుక గ్రుడ్డివారు చూస్తారు, చెవిటివారు వింటారు, కుంటివారు గంతులు వేస్తారు, మూగవారు కేకలిడుస్తారని చెప్పి అక్కడ వ్రాయబడి ఉంది. ఏమని చెప్పండి? మీరు ధైర్యం తెచ్చుకోనండి, నిరుత్సాహం చెందినటువంటి వారితో చెప్పండి ఈ మాట. అనారోగ్యులు, అభాగ్యులు ఇలాంటి అందరూ వాళ్ళకు కూడా మీరు చెప్పండి, నిరుత్సాహపడవద్దు అని. ఎందుకంటే రానున్న మెస్సయ్య రాబోతూ ఉన్నాడు, ఒక కన్య గర్భమున ఆయన జన్మించబోతున్నాడు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఆ మెస్సయ్య వస్తే అందరినీ కూడా బాగు చేస్తాడు, నయం చేస్తాడని చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈనాడు మనం గమనిస్తే ఏదన్నా కొద్దిపాటి జ్వరం వస్తే మనము నిరుత్సాహపడతాం. సడన్గా ఎలాంటి వ్యాధులు వస్తే మనం నిరుత్సాహపడతాం. పెళ్ళికి ఒక కుమార్తె ఎదిగినప్పుడు మనము నిరుత్సాహపడతాం. వాళ్ళకి పెళ్లి జరుగుతుందా లేదా అని, పెళ్లి జరిగిన తర్వాత పిల్లలు పుడతారా లేదా అని, అమ్మాయి పుట్టిద్దా అబ్బాయి పుట్టిద్దని ఏదొక నిరుత్సాహం. ఆ తర్వాత పొలంలో విత్తనాలు వేస్తారు, అవి మొలుస్తాయా లేదా అనేటువంటి నిరుత్సాహం. ఆ తర్వాత మొలిసిన తర్వాత మంచి పంట వస్తుందా లేదా అనేటువంటి ఒక నిరుత్సాహం. ఆ తర్వాత పైరు పంటకు వచ్చే ముందు కాపు కాసిన తర్వాత ఏదైనా తుఫాను హెచ్చరికలు వస్తే అప్పుడు ఒక నిరుత్సాహం, అయ్యో ఈ పంట ఏమైపోద్దో అనేటువంటిది. ఇలా మన జీవితంలో ఎన్నో నిరుత్సాహాలు మన జీవితంలో మనకు జరిగి ఉంటాయి. కాబట్టి ఈనాడు దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. రాజుల దినచర్య 2వ గ్రంథంలో 20వ అధ్యాయము 1వ వచనం నుండి 30వ వచనం వరకు మీరు చదువుకోండి. అక్కడ ఏమి జరుగుతుందంటే ఇశ్రాయేలు రాజు యెహోషాఫాతు ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే ఒక రోజున ఏమి జరిగిందంటే అమ్మోనీయులు, మోవాబీయులు, ఎదోమీయులు ఈ 3 రాజ్యాలు కలిసి మేము మీ రాజ్యం మీదకి దండెత్తి వస్తున్నామని చెప్పి వాళ్ళు కబురు పెట్టారు. ఆయనకు ఒక్కసారిగా నిరుత్సాహపడ్డాడు. ఒక రాజ్యం మరొక రాజ్యం మీదకి వస్తే అదొక పద్ధతి, వాళ్ళు యుద్ధం చేసుకుంటారు, ఏదన్నా ఒకటి గెలుస్తుంది. కానీ 3 రాజ్యాలు కలిసి ఒక ఇశ్రాయేల్ రాజ్యం మీద వస్తుంది, మేము వస్తున్నాము మీ మీద కనగానే ఆయన నిరుత్సాహపడ్డాడు, భయపడ్డాడు. ఏమి చేయాలో అర్థం కాక దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవాలయానికి వెళ్ళి
యెరూషలేము పౌరులందరినీ కూడా పిలిపించి ఆ దేవాలయంలోకి వెళ్ళి ఆయన ప్రార్థనలు చేస్తున్నాడు. రాజుల దినచర్య 2వ గ్రంథంలో 20వ అధ్యాయం మొత్తం మనం చదువుకుంటే అక్కడ ఆయన 3వ వచనంలో యెహోషాఫాతు ఆ వార్త విని భయపడి ప్రభువును సలహా అడిగాను, యూదా రాష్ట్రమంతయు ఉపవాసం చేయవలనని ఆయన ఆజ్ఞాపించాడు. అందరూ ఉపవాసం చేద్దాం, ప్రార్థనలు చేద్దామని చెప్పాడు. ఆ తర్వాత యెరూషలేము పౌరులు దేవాలయపు నూతన ప్రాంగణమున సమావేశమైరి. అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నీవు మోక్ష పదము నుండి ఈ నేల మీద జాతులెల్లా ఏలు దేవుడవు నీవు, కాబట్టి నీవు అనంత శక్తి సామర్థ్యములు కలవాడవు. నీవు నిన్ను ఎదిరించేటువంటి నరుడు ఎవడు కూడా లేడు. కాబట్టి నీ మిత్రుడైన అబ్రహాము సంతతికి శాశ్వతముగా ఈ నేలను భుక్తం చేసేటివి, కాబట్టి ఈ నేలను మాకే ఇవ్వు అని చెప్పి ఆయన దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. ఆ తర్వాత నీవు మాకిచ్చిన ఈ నేల మీద నుండి వారు మమ్ము తరిమివేయి చూస్తున్నారు, కాబట్టి మాకేమి చేయవలనో కూడా తోచడం లేదు, మేము నిన్నే నమ్ముకుంటిమి అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. జనమంతా కూడా గుంపులుగా వచ్చి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అక్కడ దేవాలయంలో కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ జన సమూహంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షమై నువ్వు ఈ విధంగా ప్రవచించు అని చెప్పింది. యెహజీయేలు అనేటువంటి ఒక లేవునికి దేవుని ఆత్మ ప్రేరేపించి అతనితో మాట్లాడించింది ఏమని, రాజా, యెరూషలేము పౌరులారా, యూదీయులారా, మీరెల్లా ప్రభు వాక్కును ఆలించండి. ఈ పెద్ద మూకను చూచి మీరు భయపడవలదు, నిరుత్సాహము చెందవలదు. ఈ యుద్ధము మీది కాదు, ప్రభువుది. ఆయన అంటున్నాడు, మాట్లాడుతున్నాడు, అయ్యా రాజా, ఇశ్రాయేలు పౌరులారా, యూదీయులారా, మీరు భయపడమాకండి. ఈ యుద్ధము మీది కాదు, ప్రభువుది. ప్రభువు చేస్తాడు యుద్ధం, మీరు నిరుత్సాహపడవద్దు అని అక్కడ ధైర్యం చెప్తున్నాడు. ఆ తర్వాత 17వ వచనంలో, మీరు అసలు యుద్ధము చేయనక్కర్లేదు, మీ సేనలను యుద్ధమునకు మోహరింపుడు చాలు, ప్రభువే మీకు విజయము దయచేయును. యూదీయులారా, యెరూషలేము పౌరులారా, భయపడకుడు, నిరుత్సాహము చెందకుడు. మీరు రేపు శత్రువుల మీదకి పొండు, ప్రభువు మీకు బాసటగా ఉండునని ప్రవచించెను. ఆయన ప్రవచనము చూడండి ఎలా ఉందో. మీరు ఏమి కూడా చేయొద్దు, ఆడ యుద్ధంలో కూడా పాల్గొనొద్దు, మీరు వెళ్ళి వరుసలో నించోండి చాలు, యుద్ధానికి సిద్ధమయ్యి ఉండండి చాలు, అది ప్రభువే చూసుకుంటాడని ఆయన చెప్పాడు, ప్రవచించాడనమాట. ఆ తర్వాత ఏం జరిగింది, తెల్లవారింది, ఆ రైతులంతా తెల్లవారింది. తర్వాత ఉదయాన్నే లేచి వాళ్ళు యుద్ధానికి సిద్ధమై వెళితే అక్కడ ఏమి జరిగిందంటే 23వ వచనంలో అమ్మోనీయులు, మోవాబీయులు, ఏదోమీయుల మీద పడి వారిని సర్వనాశనము చేసిరి. 3 రాజ్యాలు వచ్చినాయి కదా, 3 రాజ్యాల్లో 2 రాజ్యాలు కలిసినాయి. ఒక రాజ్యం ఏదోమీయుల మీద పడి 2 రాజ్యాలు కలిసి మొత్తాన్ని చంపేశారు. ఆ తర్వాత అమ్మోనీయులు, మోయాబీయులు ఉన్నారు. ఇక తెల్లవారేసరికి ఆ రైతులంతా ప్రార్థనలు చేసుకున్నారు. తెల్లవారేసరికి అక్కడ వీళ్ళు యెహోషాఫాతు సైన్యం, ఇశ్రాయేలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు యుద్ధం చేయడానికి. అయితే అక్కడ ఏమి జరిగిందో మనము ఒక గొప్ప అద్భుతాన్ని మనం చూస్తున్నాం. ఏమిటంటే అక్కడ 23వ వచనంలో అమ్మోనీయులు, మోయాబీయులు ఏదోమీయుల మీద పడి వారిని సర్వనాశనము చేసిరి. 3 రాజ్యాలు వస్తున్నాయి కదా, ఈ 3 రాజ్యాల్లో 2 రాజ్యాలు ఏకమయ్యాయి. ఎవరెవరు? అమ్మోనీయులు, మోవాబీయులు. ఈ 2 రాజ్యాలు కలిసి ఏదోమీయుల మీద పడి వారిని సర్వనాశనం చేశాయి. ఆ ఏదోమీయులు మొత్తం కూడా చనిపోయారు. ఇక 2 రాజ్యాలు ఉన్నాయి, అమ్మోనీయులు, మోవాబీయులు. ఆ తర్వాత ఏం జరిగింది, మరలా వాళ్ళిద్దరికి గొడవపడి వాస్తవంగా ఇద్దరికి గొడవపడినప్పుడు ఎవరో ఒకళ్ళు గెలుస్తారు. కానీ ఇక్కడ ఒకళ్ళని విడిచి ఒకళ్ళు పొడుచుకొని వాళ్ళే చనిపోయారు. చూడండి, ఇక్కడ అమ్మోనీయులు, మోవాబీయులు ఇద్దరు కూడా ఒకళ్ళనొకరు ఎదురెదురు పడి నువ్వా నేనా అన్నట్టుగా ఇద్దరు కూడా ఎదురెదురు పొడుచుకొని వాళ్ళు కూడా సర్వనాశనం అయిపోయారు. దేవుడు అక్కడ వారికి విజయాన్ని సమకూర్చారు. అందుకోసమే ఈరోజు మొట్టమొదటి పట్టణంలో ధైర్యం వహించండి.
మీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, నిరుత్సాహపడమాకండి అని చెప్పి మొదటి పట్టణంలో చెప్పాడు. అదేవిధంగా వాళ్ళు నిరుత్సాహం చెందినప్పటికీ కూడా ప్రభు ప్రార్థన వల్ల వారు విజయాన్ని పొందుకున్నారు. రెండవదిగా ఒక స్త్రీ ఉంది. ఒక స్త్రీ తన కుటుంబంతో ఎంతో చక్కగా సంతోషంగా జీవిస్తూ ఉంది. తన భర్త దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, నెలకి కొంత డబ్బులు పంపిస్తూ ఉన్నాడు. ఈమె ఇంటి దగ్గర ఉండి తన పిల్లలను చక్కగా చదివించుకొని ఆ బిడ్డలకు కావాల్సినవి అన్నీ కూడా ఆమె ఇస్తూ ఉంది. రోజు ఉదయాన్నే వాళ్ళు స్కూల్కి వెళ్తారు, 4ంటికి వస్తారు, వాళ్ళకి స్నాక్స్ అవి ఇస్తుంది. ఆ తర్వాత సాయంత్రం పూట చిన్న కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకొని అయిపోయిన తర్వాత భోజనం చేసుకొని వాళ్ళు పండుకుంటారు. ఇదే విధంగా ఆమె మళ్ళీ ఉదయాన్నే లేచి దేవుని ప్రార్థన చేసుకోవడం, మళ్ళీ తన పని చేసుకోవడం, పిల్లలను స్కూల్కి పంపించడం, ఇలా జరుగుతున్నటువంటి సమయంలో ఒకరోజు ఏమైంది, ఒకరోజు సాయంత్రం పూట పిల్లలు అన్నం తిన్నారు, ప్రార్థన చేసుకున్నారు, తర్వాత అన్నం తిన్నారు. అన్నం తిన్న తర్వాత పడుకున్నారు. ఈమె కూడా ఉన్నటువంటి అన్నీ కూడా శుభ్రం చేసుకొని ఈమె కూడా అన్నం తిని పడుకుందామని అన్నం భోజనం చేస్తూ ఉంది. 4 ముద్దలు తిన్న తర్వాత ఆమె మరలా తినబోతుంటే ఆ ముద్దలో బల్లి కాలు ముక్క కనపడిందంట. బల్లి కాలు ముక్క కనపడేసరికి ఆమెకు భయమేసింది. ఒక్కసారిగా భయమేసి నిరుత్సాహపడి, అమ్మో ఇప్పుడు నా పిల్లలు తినేశారు ఈ భోజనాన్ని, వాళ్ళు ఏమైపోతారో, చనిపోతారేమోనని భయపడిపోయింది, నిరుత్సాహపడదు. వెంటనే ఆ భోజనాన్ని అక్కడ వదిలిపెట్టి మోకరించి ఆ 2 పిల్లల మీద 2 చేతులుంచి ప్రార్థన చేస్తుంది. ఏమని? మార్కు సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో, అయ్యా దేవా, నీవు చెప్పావు ఒక వాక్యాన్ని, ప్రాణాపాయమైనది ఏది తాగినను వారికి హాని కలుగుదని చెప్పావు కదా. ఈ రోజున నా బిడ్డలు ప్రాణాపాయమైనటువంటిది భోజనాన్ని తిన్నారు. నాయనా, నీవే మమ్మల్ని కాపాడాలి, నా బిడ్డలను నువ్వే కాపాడాలి, నువ్వే రక్షించాలి అని ఆమె ఆ రైతు అంతా ఏడుస్తూ ప్రార్థన చేసింది. చాలాసేపు ఆమె ప్రార్థన చేసి పడుకుంది. ఆ తర్వాత తెల్లవారి ఆమెకి మెలకు వచ్చిన తర్వాత చూసేసరికి చిన్న బిడ్డలు 2 కూడా మంచం మీద లేదు. భయం వేసింది. వమ్ము, ఎక్కడికి వెళ్ళారు ఈ పిల్లలు అని చూసినప్పుడు బయట ఆ 2 పిల్లలు కుస్తీలు పడుతున్నారంట, తన్నుకుంటున్నారు, ఆడుకుంటున్నారు. ఆ చూసినటువంటి తల్లి చాలా సంతోషం, చాలా ఆశ్చర్యపడింది. కాబట్టి నిరుత్సాహం చెందింది, ఏమైపోద్దోనని భయపడింది. కానీ దేవుని ప్రార్థన వాళ్ళను రక్షించింది. కాబట్టి మనం ఏ విషయంలో కూడా నిరుత్సాహపడకుండా ధైర్యంగా ఉండాలని ఈనాటి దేవుని యొక్క వాక్యం మనకు చెబుతూ ఉంది. మూడవదిగా మనం చూస్తాం మూడవ పట్టణంలో ఈ రోజున యేసుక్రీస్తు వారు ఏమి చేస్తున్నారు? చెవిటి వాణిని, అదేవిధంగా మూగవాణిని మాట్లాడించినటువంటి విధానాన్ని మనం మూగ చెవిటి వారికి స్వస్థత గురించి మనం వింటున్నాం. కాబట్టి ఈ మూడవ పట్టణము ఏం చెప్తుందంటే, వాళ్ళు అంటున్నారు, వీళ్ళ మూగ చెవిటి వాడిని తీసుకొచ్చి, అయ్యా నీ హస్తము వీరి మీద పెట్టి ప్రార్థించండి అని వేడుకున్నారు. హస్తము వాళ్ళ మీద పెట్టి ప్రార్థించండి. హస్తమునకు ఉన్నటువంటి పవర్ ఏమిటో మనం చూద్దాం. హస్తమునకు ఉన్నటువంటి పవర్ ఏమిటి? ఒక హస్తం, దేవుని హస్తము చాచాడంటే అద్భుతం. దేవునికి హస్తముతో రాశాడంటే అది అద్భుతం. దేవుడు హస్తంతో తాకాడు అంటే అది ఒక అద్భుతం. కాబట్టి ఇలా మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. ప్రభు యొక్క హస్తము చాచాడు. ఇక్కడ నిర్గమకాండము 15వ అధ్యాయము 6వ వచనంలో, యావే నీ దక్షిణ హస్తము శక్తి వైభవము అలరారును, యావే నీ దక్షిణ హస్తము శత్రువులను తుత్తునీయలను చేయును అని నిర్గమకాండంలో ఆయన రాస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యావే హస్తము శత్రువు మీద చాచాడో వాళ్ళు తుత్తునీలైపోతారు, తునాతునకలైపోతారు. అంత శక్తివంతమైనటువంటిది యావే హస్తం. దేవుని ప్రజలకు మాత్రం మేలు చేస్తుంది, పగవారికైతే మాత్రము ఆ యొక్క హస్తము వారికి శాపముగా మారుతుంది, దేవుని ఎరుగున వాళ్ళకి. కాబట్టి ఆయన యొక్క హస్తము చాలా పవర్ఫుల్గా ఉంటుంది. తర్వాత కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 13వ వచనంలో, నీ హస్తము బలమైనది, నీ కుడి చేయి ఉన్నతమైనది. కీర్తనకారుడు దావీదు మహారాజు అంటున్నాడు, నీ హస్తము బలమైనది, అదేవిధంగా నీ కుడి చేయి ఉన్నతమైనది అని అంటాడు. కాబట్టి ఆయన హస్తంలో చాలా బలం ఉంది.
కాబట్టి మనము అందుకోసమే వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా వీళ్ళ మీద నీ హస్తం ఉంచి ప్రార్థన చేయమని చెప్పి వాళ్ళు వేడుకున్నారు. అదేవిధంగా వాళ్ళు బాగుపడ్డారు. రెండవదిగా మనం చూస్తున్నాము, హస్తము వ్రాస్తుంది. దేవుని హస్తం రాస్తుంది. దేవుని హస్తం రాసినప్పుడు ఏమైంది? బెల్షస్సర్ అనేటువంటి ఒక రాజు తనకి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే, తనకు ఇష్టం లేని పని, దేవుడికి ఇష్టం లేని పని చేస్తూ ఉంటే, ఆ చెయ్యి ఒక పదాన్ని రాసింది. ఏమిటది? మేనే మేనే టేకెల్ ఉపాసిని రాసింది హస్తం. ఆ హస్తము ఆ మాట రాయటం వలన ఆయన ఏమిటిది అని కంగారు పడ్డాడు. వాళ్ళ చేత వీళ్ళ చేత చూపించాడు. చివరికి దానియేలు దాని అర్థం చెప్పాడు. ఏమిటి? అయ్యా నీవు దీని అర్థాన్ని నేను మీకు చెబుతాను. ఏమిటంటే, నువ్వు నీ రోజులు చాలా తక్కువగా ఉన్నాయి. తర్వాత నీవు తూకంలో పెట్టి చూసినప్పుడు నీ యొక్క బరువు చాలా తేలికగా ఉంది. కాబట్టి నీ రోజులు తక్కువ ఉన్నాయి, నీవు కూడా తేలికగా ఉన్నావు. కాబట్టి నీ రాజ్యాన్ని నీ నుండి నేను తీసివేసి వేరే వాళ్ళకి ఇస్తున్నానని చెప్పి దేవుడు అతని రాజ్యాన్ని తీసి అతనికి ఇచ్చేశాడు, వేరే వాళ్ళకి ఇచ్చేశాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, హస్తం రాసే దాంట్లో కూడా చాలా పవర్ ఉంది. ఆ యొక్క బెల్షస్సర్ రాజు దిక్కులేని వాడు అయిపోయాడు. ఆ తర్వాత హస్తము తాకితే చాలు. హస్తము తాకితే చాలామంది ఈ రోజున బాగుపడ్డారు, స్వస్థత పడ్డారు, దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకున్నారు. మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో, ప్రభు హస్తము మమ్ము రక్షించలేనంత కొరచది కాదు అంటున్నాడు. యెషయా ప్రవక్త అంటున్నాడు, చూడండి, ప్రభు హస్తము మిమ్ము రక్షింపలేనంత కొరచని కాదు. నువ్వు ఎక్కడున్నా సరే, నీ ఏ ప్రార్థన చేసినా సరే, నీ ఆపదలో దేవుడిని అడిగితే ఆయన తన చేయి చాచి నిన్ను తాకి స్వస్థపరుస్తాడు. దేవుడు ఎక్కడో ఉన్నాడు కదా, దేవుడికి ఇంత పొడుగు చేయి ఉంటుందా? ఆయన ఎక్కడో ఉన్నాడు కదా ఆకాశంలో, నేను ఎక్కడో భూమి మీద ఉన్నాను కదా, ఎలా ఈ స్వస్థత జరుగుతుంది అంటే నువ్వు ప్రార్థన చేయి చాలు. దేవుడు తనక హస్తాన్ని చాచి నీకు స్వస్థతను అనుగ్రహిస్తాడు. కాబట్టి అలా చాలామందిని ఈ రోజున దేవుడు బాగు చేశాడు. తర్వాత కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 173వ వచనంలో, నీవు నన్ను ఆదుకొనుటకు నీ హస్తము సిద్ధముగా ఉంటుంది అంటున్నాడు కీర్తనకారుడు. నేను ఆదుకొనటానికి నా చేయి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. కాబట్టి నీవే ప్రార్థన చేసుకో, నీవే విశ్వాసం కలిగి జీవించు. ఆ విధంగా చేస్తే నా హస్తము నిన్నెప్పుడు కూడా తాకుతుంది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హస్తము మన పైన చాపుతున్నాడు. దేవుని యొక్క హస్తము రాస్తూ ఉంటుంది, దేవుని యొక్క హస్తము తాగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండు, నీ యొక్క జీవితంలో జాగ్రత్త కలిగి జీవించు. అలా జీవించినప్పుడు దేవుని యొక్క అద్భుత శక్తులను కనుగొంటావు. చివరిగా 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనంలో, శక్తివంతమైన దేవుని హస్తమునకు వినమ్రులు కండు. అంటే దేవుని యొక్క శక్తికి, హస్తానికి మనము లొంగి ఉండాలి, వినయము విధేయత చూపాలి. యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును. ఏదో ఒక రోజున దేవుడు మిమ్మలను కాపాడుతాడు. కాబట్టి ఆయన హస్తానికి నీవు మెలకువగలిగి, వినయగలిగి, విధేయత కలిగి నువ్వు జీవించినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు, కాచి కాపాడతాడు. అలాంటి గొప్ప అనుభూతిని, అద్భుత శక్తిని కలిగి ఉండటానికి దేవునికి అనుగ్రహాన్ని దయచేయమని ఈ యొక్క ప్రార్థనలో వేడుకుందాం. దీనికి సంబంధించినటువంటి పాటలు మనం గమనించుదాం. ఈనాడు సుశేషణకు తగినట్లుగా ఒక పాట, యేసునాథుడా ఓ పరమ వైద్యుడా, గుణపరర్చుమా నన్ను దృఢపరర్చుమా, నిన్నే నమ్మియున్నాను యేసునాథుడా, నీదు హస్తము నా మీద ఉంచుమా, యేసునాథుడా ఓ పరమ వైద్యుడా. ఆ పాట పాడుకోవచ్చు. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. ఈ పాటలో తలితాకుమి అని యాయిరు బిడ్డకు జీవమిచ్చిన వాక్యం, ఎఫ్ఫత అంటూ మూగవాణిని నయము చేసిన వాక్యం. ఇది ఉంది, ఈ పాట పాడుకోవచ్చు. తర్వాత నీ మాటకు బలమున్నది యేసయ్యా, యేసయ్యా బలమున్నది. చరణంలో ఎఫ్ఫతా అన్నావు ప్రేమతో, మోగా చెవిటితో ఒకనాడు, ఆ మాటలో ఏమున్నదో. ఆ పాట కూడా పాడుకోవచ్చు.
తర్వాత ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, వాక్కు జీవమయుండెను. ఆ పాటలో చరణంలో కరుణను చూపే వచనం, కలుషము బాపు వచనం, ఆనందమిచ్చు వచనం, ఆరోగ్యమిచ్చు వచనం. ఆ పాట కూడా పాడుకోవచ్చు తిరుమల దేవుని బిడ్డలారా. కాబట్టి ఈనాడు ఈ యొక్క పాఠానికి సంబంధించి చిన్న సందేశము, కథలు, పాటలు తెలుసుకొని మీ యొక్క గ్రామాల్లో ఇవి కనుక మీకు ఉపయోగపడితే ఉపయోగించుకొని దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి సంసిద్ధం కావాలని నేను తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరీ తల్లి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.